ఇంత మంచి క్వాలిటీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటది. ఎందుకు ఇలా అంటున్నాను మీరే చూడండి. పొద్దున్న 6-6:30 లోపు వాళ్ళ ఇంటి ముందు ఒక బెంచ్ చేసి వేడి నీళ్ళు కాంచుకునే గలాయ్ ఒకటి, లెప్టూన్స్, చక్కెర, ఎలక్ట్రికల్ స్టవ్ ఒకటి, గ్లాసులు అయితే పెట్టారనమాట. ఈ కువైట్ వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగే షరూబాన్ తీసుకొని వచ్చి ఆ ఎలక్ట్రికల్ స్టవ్ మీద అయితే పెట్టారు చల్లారిపోకుండా. మనం ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. వచ్చి గ్లాస్ తీసుకొని చాయ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే షరూబ్ అయినా పోసుకోవచ్చు అనమాట. నేనైతే వేడి నీళ్ళు పోసుకొని దాంట్లో లిప్టూన్ ఒకటి వేసుకొని చక్కెర పోసుకొని బాగా కలబెట్టుకుని అనమాట ఒక చాయ్ అయితే రెడీ చేసుకున్నా. అండ్ గైమార్లు కూడా ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు పోసుకొని ఇట్లా గ్లాసుల్లో తాగొచ్చు, తినొచ్చు. చుట్టుపక్కల పనులు చేసేవాళ్ళు ఏదైనా వచ్చి తింటారేమో తాగుతారేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ స్కూల్ పిల్లలు వ్యాన్ ఆపి మరీ పెట్టుకోబోతున్నారు. చలికాలం స్టార్ట్ అయిందంటే చాలు ప్రతి రోజు పొద్దున్న 6 గంటల నుంచి 6:30 లోపు అయితే పెట్టేస్తారు అక్కడ. ఈ ఏరియా వచ్చేసి అండ్లూస్ అనే ఏరియా అనమాట. స్కూల్ డ్యూటీకి అయితే వచ్చున్నాను. ఇంట్లో పనిచేసే అక్క వాళ్ళు కూడా మన తెలుగులేనంట చాలా మంచిగా చేసి పెడుతున్నారు. ఇదే చాయ్ సమూను బయట కొనాలంటే 200 ఫిల్స్ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో దాదాపు ₹60 అవుతుంది. మన కడుపు నింపుకుంటే చాలు అనుకున్న ఈ రోజుల్లో చుట్టూ పని చేసుకుంటూ కష్టపడే వాళ్ళ 10 మంది కడుపు నింపాలని ఆలోచన రావడమే గ్రేట్. అక్కడ కడుపుకు తిని తాగిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అతను బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు. అందులో నేను కూడా చూసారు కదా. మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.